అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో చాలామంది పురుషులను వేధించేటువంటి సర్వసాధారణమైపోతున్నటువంటి సమస్య అయినటువంటి సెక్స్ సమస్యలు అనేటువంటి అంశాన్ని గురించి, ఆ అంశానికి సంబంధించి పరిష్కార మార్గాల గురించి తెలుసుకోబోతున్నాం. పురుషుల్లో సెక్స్ సమస్యలు ఉన్నప్పుడు భాగస్వామితో చెప్పుకోలేరు, డాక్టర్లతో చెప్పుకోలేరు, స్నేహితులతో చెప్పుకోలేరు, బంధువులతో చెప్పుకోలేరు. మానసికంగా చాలా కుమిలిపోతూ ఉండేటువంటి పరిస్థితి చాలామందిలో ఉంటుంది. కొద్దిమంది మాత్రము కనీసం స్నేహితులతో చెప్పేటువంటి పరిస్థితి కానీ, భాగస్వామితో చెప్పేటువంటి పరిస్థితి కానీ, డాక్టర్లు చెప్పేటువంటి పరిస్థితి కానీ ఉంటుంది. కానీ మెజారిటీ 100లో 80% 90% మంది మానసికంగా ఈ సమస్యలతో బాధపడుతూ సమస్యను మరింత జటిలం చేసుకునేటువంటి పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది. పురుషుల్లో సెక్స్ సమస్యలు ఎలా ఉంటాయంటే, సెక్స్ మీద కోరిక లేకపోవడం, ఆసక్తి తగ్గడం, అంటే సంభోగ ఇచ్చ ఆసక్తి తగ్గిపోవడం, అసలు లేకపోవడం, అట్లే పురుషాంగం సరిగా స్తంభించకపోవడము, లేపన శక్తి తగ్గడం, పురుషాంగం స్తంభించినప్పటికీ చాలాసేపు ఉండలేకపోవడము, శీఘ్రస్ఖలనము, అట్లే ఆ స్ఖలనం జరిగినప్పుడు వీర్యం చాలా పలుచగా ఉండడము, వీర్య ప్రమాణం తక్కువగా ఉండడము, స్ఖలనం జరిగే సమయంలో మంట, బాధ, పోటు, నొప్పి ఇలాంటివి ఉండడము, ఇలాంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలు పురుషుల్లో సెక్స్ సమస్యల రూపంలో వ్యక్తమవుతూ ఉంటాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయంటే ఆశ్చర్యం వేస్తుంది. అట్లే మానసిక ఒత్తిడి, వ్యాకులత, ఆందోళన ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఈ సెక్స్ సమస్యలు మరీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రకృతి వైద్యం పైన, అంటే ఆయుర్వేద వైద్య విధానాలపైన, సహజ సిద్ధమైనటువంటి వైద్య విధానాలపైన, ఒంటింటి వైద్య విధానాలపైన, జానపద వైద్య విధానాలపైన, గృహ వైద్య విధానాలపైన చక్కటి అవగాహనను కలుగజేసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి చక్కగా బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ సెక్స్ సమస్యలు కొందరిలో కొన్ని ఉండవచ్చు, కొందరిలో అన్నీ ఉండవచ్చు, ఇలా కొందరిలో 1-2 మాత్రమే ఉండవచ్చు. కాబట్టి ఈ సమస్యలు కొన్ని ఉన్నా అన్నీ ఉన్నా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి 2 రకాలైనటువంటి ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా మరి పేషెంట్లు వాడి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత అందరికీ తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. మరి ఈ సమస్య ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి 2 ఔషధాల్లో ఏదో ఒకటి వాడుకుంటే సరిపోతుంది అన్నమాట. మొదటి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే, పురుషుల్లో సెక్స్ సమస్యలు ఉన్నప్పుడు మొదటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఉదాహరణకి మొట్టమొదట నల్ల నువ్వులు తీసుకోండి. నల్ల నువ్వుల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేనటువంటి దివ్యమైనటువంటి ఆహార పదార్థం, పోషక విలువలు గల ఆహార పదార్థం. ఈ నల్ల నువ్వులను తీసుకొని దోరగా వేయించేసి పొడి చేసి పెట్టుకోవాలి. అట్లే రెండవది ఉసిరి పెచ్చులు. ఉసిరిక పెచ్చులను ఎండబెట్టడం వల్ల ఈ విధంగా తయారవుతాయి అన్నమాట. ఈ ఉసిరిక పెచ్చుల చూర్ణం కూడా మనకి మార్కెట్లో లభ్యమవుతూ ఉంటుంది. ఉసిరిక పెచ్చుల యొక్క చూర్ణం కూడా దీనికి అవసరం ఉంటుంది. ఔషధాన్ని ఎలా కలుపుకోవాలంటే, నల్ల నువ్వుల చూర్ణాన్ని ఒక 75 గ్రాములు కలుపుకోండి. నల్ల నువ్వుల చూర్ణాన్ని 75 గ్రాములు తీసుకోండి. అట్లే ఉసిరిక పెచ్చుల యొక్క చూర్ణాన్ని 75 గ్రాములు తీసుకోండి. 75 గ్రాములు నల్ల నువ్వుల చూర్ణము, 75 గ్రాములు ఉసిరి పెచ్చుల చూర్ణము. నల్ల నువ్వులను మాత్రము కొద్దిగా వేయించేసేసి చూర్ణం చేసుకోవాలన్నమాట. ఉసిరిక పెచ్చులను అలాగే పొడి చేసుకోవచ్చు, లేదా మనకు మార్కెట్లో కూడా చూర్ణం దొరుకుతుంది. 75 గ్రాముల చొప్పున 2 కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి 1/2 టీ స్పూన్ పొడి, అంటే ఇంచుమించు 2.5 గ్రాము ఈ యొక్క చూర్ణాన్ని 1/2 టీ స్పూను నెయ్యి, 1 టీ స్పూను తేనె కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు పూటకి 2.5 గ్రాము, అంటే 1/2 టీ స్పూన్ పొడిని
నెయ్యి తేనె కలిపి సేవించడం వల్ల అతి త్వరలోనే ఆ పురుషులకు సంబంధించినటువంటి సెక్స్ సమస్యల్లో చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అట్లే రెండవ ఔషధం తయారీకి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు. లవంగాల్లో కూడా పురుషులకు సెక్స్ సంబంధించినటువంటి సమస్యలు తగ్గేందుకు ప్రకృతి చాలా చక్కటి ఔషధ గుణాలని, రసాయన పదార్థాలని నిక్షిప్తీకరించి ప్రసాదించడం జరిగింది. చూసారు కదా లవంగాలు. అట్లే రెండవది పటిక బెల్లం. ఈ పటిక బెల్లాన్ని నవ్వుబోతు, కలకండ, మిశ్రి ఇలా వివిధ రకాల పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు. పటిక బెల్లం కూడా మనకు సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే లవంగాలని కొద్దిగా వేయించేసేసి మిక్సీలో వేసేసి పొడి చేసి జల్లించి ఉంచుకోండి. లవంగాల పొడి ఉదాహరణకు ఒక 20 గ్రాములు తీసుకున్నారనుకోండి, లేదా 30 గ్రాములు తీసుకోండి. లవంగాల పొడి ఒక 30 గ్రాములు తీసుకోండి. అట్లే పటిక బెల్లం పొడి ఒక 30 గ్రాములు తీసుకోండి. ఈ రెండింటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి 1 గంట ముందు ఒకసారి, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలా సేవించాలంటే ఒక 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు తీసుకోండి. ఇవి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకొని ఇందులో 1 గ్రాము లవంగాల పొడి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క లవంగాల పొడిని ఎక్కువగా వాడకూడదు అనమాట. 1 గ్రాము వరకు తీసుకోవాలి. అంటే ఉదయం 1 గ్రాము, రాత్రిపూట మరొక గ్రాము, ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. లవంగాల పొడి, పటిక బెల్లం పొడి కలిపి తయారు చేసినటువంటి మొత్తం చూర్ణాన్ని 1 గ్రాము ప్రమాణం తీసుకోవాలి. ఈ విధంగా ఉదయం పూట 1 గ్రాము ఈ యొక్క ఔషధాన్ని, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి 1 గ్రాము ఔషధాన్ని 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలలో కలిపేసి సేవిస్తూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల కూడా పురుషుల్లో వివిధ రకాలైనటువంటి హార్మోన్లు, ముఖ్యంగా టెస్టోస్టెరాన్ ఇలాంటి హార్మోన్ల ఉత్పత్తి బాగా జరిగి మరి ఆ యొక్క పురుషులకు సంబంధించినటువంటి సెక్స్ సమస్యలకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ మీకు మరొక సందేహం కూడా రావచ్చు. మరి డాక్టర్ గారు 2 రకాల మెడిసిన్స్ ఔషధాలు చెప్పారు, రెండిట్లో ఏదో ఒకటి వాడమని చెప్పారు. మరి రెండింటిలో కూడా మరి మొదటి ఔషధంలో తేనె, నెయ్యి ఉన్నాయి, రెండో ఔషధంలో పటిక బెల్లం ఉంది, షుగర్ పేషెంట్స్ వాడవచ్చు అని చెప్పేసి కొంతమందికి సందేహం రావచ్చు. ఇలాంటి వాళ్ళు మాత్రము కేవలము ఆ తేనె, నెయ్యి మినహాయించి మిగిలిన వాటిని కప్పు గోరువెచ్చని పాలల్లో కలిపేసి తీసుకోవచ్చు. అట్లే లవంగాల పొడిని పటిక బెల్లం కలపకుండా కప్పు గోరువెచ్చని పాలల్లో కూడా 1 గ్రాము ప్రమాణం వరకు సేవించవచ్చు. ఈ విధంగా పరిస్థితిని బట్టి వాళ్లకు మధుమేహం వ్యాధి లేకపోతే ఈ పద్ధతిలో, నేను చెప్పిన పద్ధతిలో వాడుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రము నెయ్యి, తేనె, పంచదార లేదా పటిక బెల్లం ఇలాంటివి ఎక్కువ కాలం వాడడం శ్రేయదాయకం కాదు. కాబట్టి వాళ్ళు ఔషధాన్ని అలాగే కప్పు గోరువెచ్చని పాలలో కలిపేసి సేవించవచ్చు అన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా వారి పరిస్థితిని బట్టి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల, రెండింటిలో ఏదో ఒక ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆశాజనకమైనటువంటి ఫలితాలు, చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా, మనం ఈ వీడియోలో పురుషుల్లో ఉండేటువంటి సాధారణమైనటువంటి సెక్స్ సమస్యలు అనేటువంటి అంశానికి సంబంధించి, మరి ఆ సమస్యలు ఉన్నప్పుడు మనకై మనం తయారు చేసుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి గృహవైద్య విధానాలు, ఎలా వాటిని తయారు చేసుకొని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడాలో తెలుసుకున్నాం కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.